హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు. ప్రజెంట్ వీడియోలో మీకు ఏలూరు గురించి అయితే చెప్పబోతున్నాను. అలాగే ఏలూరులో ఉన్న టాప్ 10 ప్లేసెస్ గురించి కూడా చెప్తాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. తక్కువ టైంలోనే ఎక్కువైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో ఏలూరుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మిత్రులారా, ఈ రోజు వీడియోలో మీరు చూస్తున్న వీడియో క్లిప్పు ఆధునిక ఏలూరు నగరానికి సంబంధించినది. కానీ ఈ ఏలూరుకు సంబంధించిన చరిత్ర పరిశీలిస్తే క్రీస్తుపూర్వం 3వ శతాబ్దానికి సంబంధించిన బౌద్ధ భిక్షావుల పవిత్ర ఆరామం ఈ ఏలూరులోనే ఉంది. ఎంతో మందికి ఏలూరు చరిత్రను చాటి చెప్పే ఒక గొప్ప ప్రదేశం ఇది. అలాగే ఈ ఏలూరులో గొప్ప సంస్కృతి మరియు చరిత్ర ఒకవైపు కేవలం మనుషులకు మాత్రమే నిలయం కాదు, ప్రపంచంలోనే అత్యంత సుదూర ప్రాంతాల నుంచి వందలాది వేలాది జాతుల పక్షులు ప్రతి ఏటా ఇక్కడ వలస వస్తాయి. ఎందుకంటే ఏలూరు ఒడిలో ఉంది ఆసియాలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు. సుమారు ఇక్కడ 200 జాతులకు పైగా పక్షులు ఉంటాయి. పక్షుల నివాసానికి అనుకూలంగా, అలాగే వాటి యొక్క జీవ వైవిధ్యాన్ని పెంచుకునే విధంగా ఇక్కడ వాతావరణం ఉంటుంది. ఏలూరు చరిత్రను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్లోని ఒకప్పుడు గోదావరి మరియు కృష్ణా జిల్లాల మధ్య వారధిగా ఉంటూ ఇప్పుడు ఒక జిల్లాకు కేంద్రంగా వెలుసుల్లుతున్న నగరమే ఏలూరు. ఒకప్పుడు వేంగి చాణక్యుల రాజధాని చరిత్రకు నిలువెత్తు సాక్షిగా నిలిచిన ఈ నగరం ఏలూరు నగరం. ఈ నగరం కేవలం చరిత్రకు మాత్రమే కాదు, అద్భుతమైన ప్రకృతికి మరియు విశిష్టమైన హస్తకళలో కూడా కేంద్రంగా ఉంది. ఈ ఏలూరు నగరంలో ఎక్కువ మంది విజిట్ చేసే టాప్ 10 ప్లేస్లు అయితే చెప్తాను. అలాగే వాటి యొక్క విశిష్టత కూడా చెప్తాను. ఈ టాప్ 10లో మొదటితో వచ్చేసరికి కోలేరు సరస్సు. భారతదేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుల్లో ఇది ఒకటి. ఇది కృష్ణా మరియు గోదావరి నదుల డెల్టా మధ్య ఉంది. సుమారు 76,000 ఎకరాల్లో ఉన్న ఈ కోలేరు సరస్సు ముఖ్య ఆకర్షణ ఏంటంటే సైబీరియా, ఆస్ట్రేలియా వంటి ప్రాంతాల నుంచి వచ్చే వలస పక్షులు. సుమారు 200 జాతులకు పైగా పక్షుల్ని ఇక్కడ మనం చూసుకోవచ్చు. టాప్ 10 ప్లేసెస్లో రెండోది వచ్చరికి బౌద్ధ ఆరామాలు. ఈ బౌద్ధ ఆరామాలు ఎక్కువ మంది అయితే విజిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ చరిత్ర యొక్క గుర్తులు మనకి స్పష్టంగా తెలుసుకోవచ్చు. అలాగే కొండను చెక్కి నివాసం ఉన్న బౌద్ధ భిక్షువుల యొక్క నివాసాలు కూడా మనం చూసుకోవచ్చు. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఏలూరులో ఉన్న టాప్ 1 ప్లేస్ యొక్క చరిత్ర, దాని యొక్క విశిష్టత మరియు టాప్ 2 యొక్క చరిత్ర మరియు విశిష్టత అయితే చెప్పడం జరిగింది. అలాగే వాటి గురించి పూర్తి వివరణ అయితే ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ఆ వీడియో చూడనట్లయితే ఆ వీడియోని అయితే చూడండి. టాప్ 10లో మూడోది వచ్చరికి ద్వారకా తిరుమల. ఇది హిందువులకి అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. దీన్ని చిన్న తిరుపతి కూడా అని పిలుస్తారు. టాప్ 10లో 4వ ప్లేస్ వచ్చరికి పెద్దవేగి. ఇక్కడ పాతకోట అవశేషాలు, పురావస్తు తవ్వకాల్లో బయటపడిన పురాతన శిథిలాలు మరియు శిల్పాలు మనం చూసుకోవచ్చు. టాప్ 10లో 5వది వచ్చరికి శ్రీ మాధవపురం. ఇక్కడ ప్రసిద్ధి చెందిన కోయబొమ్మల తయారీ పరిశ్రమ ఉంది. అలాగే ఇవి మనకి చేతి వృత్తుల నైపుణ్యాన్ని తెలియజేస్తాయి. టాప్ 10లో 6వది వచ్చరికి ఏలూరు లాల్ గోపురం. ఇది నగరం మధ్యలో ఉండి ఏలూరు యొక్క సాంస్కృతిక మరియు వాణిజ్య కేంద్రాన్ని సూచిస్తుంది. టాప్ 10లో 7వది వచ్చరికి బుడమేరు వంతెన. ఏలూరు నగరంలో ప్రవహించే కాలువలు మరియు నది అందాలు వీక్షించడానికి అనువైన ప్రదేశం. ఇక్కడ ఏలూరు నగరంలోకి వచ్చే వాటరు, అలాగే ఈ కాలువల మీద చాలా అందమైన అలాగే అద్భుతమైన వాతావరణం మనం చూసుకోవచ్చు. టాప్ 10లో 8వది వచ్చేసరికి భీమడోలు. అలాగే టాప్ 10లో 9వది వచ్చేసరికి సెయింట్ మదర్ తెరీసా చర్చ్. అలాగే టాప్ 10 ప్లేసెస్లో లాస్ట్ది వచ్చేసరికి జాతీయ రహదారి పక్కన ఉన్న ఆక్వా మార్కెట్. ఇక్కడ మనం చేపల పెంపకం, అలాగే అక్కడే మనం చేపలు అమ్మటాన్ని చూసుకోవచ్చు. ఇక్కడ మనకి చాలా రకాల చేపలు దొరుకుతాయి. అలాగే ఈ ఏలూరు చేపల పెంపకానికి అనుకూలంగా ఉండే ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. ఓకే, ఏలూరు యొక్క టాప్ 10 ప్లేసెస్ అయితే చూసారు కదా. మన యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోస్ అయితే ట్రావెలింగ్ గురించి అయితే చేయడం జరుగుతుంది. మీరు మీ యొక్క సపోర్ట్ని తెలియజేస్తూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ప్లేసులు తిరగాలి, అలాగే మీకు కూడా చూపించాలనే ఉద్దేశంతో నేను యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం జరిగింది. ప్రయాణ మార్గంలో నా యొక్క అనుభవాలు, అనుభూతులు, అలాగే ఆ నగరం యొక్క చరిత్ర, సాంస్కృతిక, అలాగే ఎన్నో రకాల విశేషాలు అయితే మీకు చెప్పడం జరుగుతుంది. వీడియోలు చూడటం ద్వారా మీకు ఆ ప్రదేశాలు ఎలా ఉన్నాయి, వాటి యొక్క చరిత్ర ఏమిటనేది మీకు స్పష్టంగా నేనైతే వివరించడం జరుగుతుంది. ఇంకా చాలా ప్రదేశాలు అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే సిద్ధంగా ఉన్నాను. మీ యొక్క సపోర్ట్ని తెలియజేస్తూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా ప్లేస్లు ఎక్స్ప్లోర్ చేస్తూ మరింత కంటెంట్ మీకు అయితే అందించడానికైతే నేను సిద్ధంగా ఉన్నాను. మీ సపోర్ట్ని అయితే కంపల్సరీ తెలియజేయండి. అలాగే ఏలూరులో టాప్ 2 ప్లేస్ అయితే మీకు చూపించడం జరిగింది. ఆ వీడియోలో చరిత్ర అలాగే ఆ ప్లేస్ల యొక్క విశిష్టత కూడా మీకు అయితే స్పష్టంగా చెప్పాను.
మీరైతే ఆ వీడియోలను కూడా చూడొచ్చు. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్. వీడియో అయితే మీకు నచ్చిందని భావిస్తున్నాను. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అలాగే ఎంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. చాలా ప్లేస్లు అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.